కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత మళ్ళీ టెర్రరిస్ట్ అటాక్స్ స్టార్ట్ అవుతున్నాయి. భారత జవాన్లపైన, సైనిక శిబిరాలపైన ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. డ్రోన్లతో అటాక్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఇంకా తన బుద్ధి మార్చుకోవడం లేదు, అయినా దాడులు చేస్తూనే ఉంది. రాజస్థాన్లోని బర్మార్లో డ్రోన్ దాడి జరిగింది. అటు పెషావర్లో కూడా భారత రక్షణ వ్యవస్థ డ్రోన్లను కూల్ చేస్తోంది. భారతదేశం పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత 3 గంటల తర్వాతనే భారతదేశం పైన మళ్ళీ అటాక్ జరుగుతోంది. అండ్ మోర్ ఓవర్ ద పాయింట్, పాకిస్తాన్ చేస్తున్నటువంటి కామెంట్, భారతదేశమే కాల్పుల విరమణను ఉల్లంఘించిందని పాకిస్తాన్ చెప్తోంది. పెషావర్ విమానాశ్రయం దగ్గర భారత డ్రోన్ను వాళ్ళ వైమానిక రక్షణ వ్యవస్థ కూల్ చేసిందని పాకిస్తాన్ చెప్తోంది. పాకిస్తాన్ మీడియా భారత్ను నిందిస్తూ వార్తలు ప్రచురిస్తోంది. ఎల్ఓసిలో చాలా చోట్ల భారతదేశం ఎట్లాంటి అంటే రెచ్చగొడుతూ కాల్పులు జరిపింది అని పాకిస్తాన్ చెప్తోంది, పాకిస్తాన్ మీడియా చెప్తోంది. సో మళ్ళొక్కసారి ఎల్ఓసి దగ్గర ఉద్రిక్తమైన వాతావరణం ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పీఓకేలో చాలా ప్లేసెస్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జగన్మోహన్ గారు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆరోపణలు, అఫ్ కోర్స్ పాకిస్తాన్ కి నోరు తెరిస్తే అబద్ధం తప్ప నిజం మాట్లాడడం రాదు. ఒకవేళ నిజం మాట్లాడితే తల 1000 వక్కలైతే అన్నటువంటి శాపం పాకిస్తాన్ కు బహుశా ఉండొచ్చేమో. మనమే ఎదురుదాడులు చేస్తున్నాం, మనమే కాల్పులు చేస్తున్నాం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని మనమే తూట్లు పడిచామని చెప్పేసి పాకిస్తాన్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఎట్లా చూస్తున్నారు? దీని గురించి ఏం మాట్లాడతామండి? మీరు అన్నట్టు పాయింట్, వాళ్ళ నోట్లో నుంచి నిజం రాదని మీరే అన్నారు. నో పాయింట్ అండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఊరికే మనం డెఫినెట్లీ మన ప్రజలు అందరికీ, ప్రతి పౌరుడికి తెలియాలి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, అది అబద్ధం అని మనం ఎంఫాటిక్ గా క్లియర్ గా చెప్పాలి మనం. ఎందుకంటే వెరీ న్యాచురల్, ఒక్కోసారి మనం 10 సార్లు అబద్ధం చెప్తే నిజం అనుకుంటాం. సో ఇది అబద్ధము, 100% అబద్ధము. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ దట్ ఈస్ బీయింగ్ టోల్డ్ బై దెమ్ అని చెప్పి మనం పదే చెప్తానే ఉండాలి. అండ్ లెట్ us కంటిన్యూ టు డూ దట్ అండి. బికాస్ దే కెనాట్, అసలు కొంచెం కూడా నిజం లేనిది వాళ్ళు అంత కాన్ఫిడెన్స్ తో చెప్పేది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ డేనే వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ పార్లమెంట్ లో 5 ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ డిస్ట్రాయ్ చేశాము, వాటిలో 3 రఫైల్స్ ఉన్నాయి, 2 డ్రోన్స్ ఉన్నాయి అని చెప్పి పార్లమెంట్ లో ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్డ్. అవును. దాని తర్వాత డిఫెన్స్ మినిస్టర్ ఇన్ఫార్మ్డ్ ద వరల్డ్ మీడియా ఆఫ్ ద సేమ్ థింగ్. దాని మీద క్వశ్చన్ చేసినప్పుడు ఆయనకు జవాబు లేదు, మళ్ళీ సోషల్ మీడియాలో ఉందని చెప్పి అంటారు ఆయన. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏది వచ్చినా సరే అక్కడ మీడియా నుంచి కానీ ఇంకోటి కానీ ఏదో 4 అందమైన అమ్మాయిలను కూర్చోబెట్టి వాళ్ళ చేత ఏడిపించేస్తే ఇట్స్ మీనింగ్లెస్ అండి.